అండి, నేను మీ తెలుగు అమ్మాయిని. అందరూ అయితే ఎలా ఉన్నారండి? అందరూ అయితే బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మన టాపిక్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి, ఇవి థంబ్నెయిల్స్ అయితేనేమి, వీడియో ఎడిటింగ్ అయితేనేమి, ఇవన్నీ ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి, అట్లనే ఏ యాప్స్ అయితే యూస్ చేయాలి అనే దాని గురించి అయితే ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నామండి. మనమైతే ఫస్ట్ వచ్చేసి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మనకి ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవాలి కదండి. అది వచ్చేసి మన యూట్యూబ్లో మన లోగో మీద క్లిక్ చేసి మన ఛానల్ పేరు అయితే టైప్ చేసుకొని క్రియేట్ చేసుకుంటే సరిపోతుందండి. దానికి వచ్చేసి ఛానల్ అయితే క్రియేట్ అవుతుంది. ఇంకా వచ్చేసి ఆ ఛానల్ క్రియేట్ అయిన తర్వాత మనం వీడియోస్ ఎలాంటి వీడియోస్ చేస్తే మనకి వైరల్ అవుతాయి, అలాగే ఎలాంటి వీడియోస్ చేసే వ్యూస్ వస్తాయి అనేది మనకు ఉంటుంది. అంతకంటే ముందు చాలామంది వచ్చేసి విలేజ్లో అయితే ఏంటి, బయట కూడా యూట్యూబ్ చాలా వరకు స్టార్ట్ చేసి ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారండి చాలా వరకు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్లో అయితే స్టార్ట్ చేస్తారు, మేము ఏదన్నా కానీ చేయగలము అని అనుకొని స్టార్ట్ చేస్తారండి వాళ్ళైతే. కానీ ఒక 4-5 వీడియోస్ పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళైతేనేమి, బయట వాళ్ళైతేనేమి ఏదో ఒకటి అయితే మాట్లాడుతూ ఉంటారండి. వాళ్ళైతే వాళ్ళ మాటలకి వీళ్ళు ఫీల్ అయ్యి అందరితో ఎందుకు అనిపించుకోవాలా మాటలు అనేసి వదిలేసిన వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారండి. ఈ విధంగా అయితే ఫస్ట్ మనం వచ్చేసి యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాము అని అంటే మనమైతే మన వీడియోస్ అయితే ఏవి గలీజ్గా అయితే పెట్టాం కదండి. మనమైతే మన కంటెంట్ నీట్గా ఉండి మనం చేసే విధానం ఏ విధంగా అయితే వీడియోస్ చేస్తున్నామో, ఎలాంటి వీడియోస్ చేస్తున్నామో అనేసి మన మనసాక్షికి అయితే తెలిస్తే చాలండి. బయట వాళ్ళు ఏదో అంటున్నారు, ఇంట్లో వాళ్ళు ఏదో అంటున్నారు అనేసి మనమైతే గలీజ్గా అయితే వీడియోస్ అయితే చేయడం లేదు. కాబట్టి మనం ఎవరికి అయితే బయట వాళ్ళకైతే భయపడే అవసరం అయితే లేదండి. బయట వాళ్ళు అయితే మనకు లేదంటే వచ్చే అన్నం బెటర్ కదండి వాళ్ళైతే. అది ఒకటి. ఫస్ట్ మనం వీడియో చేస్తున్నామంటే మన కంటెంట్ బాగుండాలి, మనకి ధైర్యం ఉండాలి కెమెరా ముందు మాట్లాడడానికి. అదేవిధంగా వీళ్ళు ఏమో అనుకుంటున్నారని అవన్నీ వదిలిపెడితే మాత్రమే యూట్యూబ్లో వీడియోస్ అయితే చేసుకోగలమండి. అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే మాత్రం వీడియోస్ అయితే అస్సలకి చేసుకోలేము. అది ఫస్ట్ పాయింట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింటాం కదండి. స్టార్ట్ చేసిన తర్వాత మనం ఎడిటింగ్ అంటే వీడియోస్ యూట్యూబ్లో పెట్టడానికి ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలా అనేది కొంతమందికి అయితే తెలుసు, కొంతమందికి ఇంకొంతమందికి తెలీదు. అది వచ్చేసి అంటే మనము కొద్దిగా ఆఫ్ వీడియోస్ అన్నీ తీసుకొని అన్నీ ఒకే విధంగా పెట్టుకొని రావాలంటే మనం డైరెక్ట్ కెమెరాలో నుంచి పెట్టుకొని రాలేం కదండి. అందుకని దానికి కూడా ఒక యాప్ ఉంది. అది వచ్చేసి నేను యూస్ చేసే యాప్ కైన్ మాస్టర్ యాప్ అండి. కైన్ మాస్టర్ యాప్ మనం ప్లే స్టోర్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ పక్కన వాటర్ మార్క్ అయితే కనిపిస్తుందండి. ఆ విధంగా వాటర్ మార్కు లేకుండా మనకి వీడియోస్ అన్నీ నీట్గా రావాలి అంటే మనం గూగుల్లో కానీ క్రోమ్లో కానీ వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అయితే. అప్పుడైతే మనకి వాటర్ మార్క్ అయితే రాదండి. దాంట్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు నీట్గా. మనం ఏ విధంగా షార్ట్ వీడియోస్ అయితేనేమి, లెంత్ వీడియోస్ అయితేనేమి ఆ విధంగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చండి. ఎడిటింగ్ మాత్రం కైన్ మాస్టర్ యాప్ వాడండి. అదైతే చాలా బాగుంది యాప్. నేను కూడా అదే యూస్ చేసేది. నెక్స్ట్ వచ్చేసి మనం థంబ్నెయిల్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేసి చాలా మంది కంటే డౌట్ రావచ్చు. మనం థంబ్నెయిల్ వచ్చేసి పిక్సెల్ యాప్ అండి. ఆ పిక్సెల్ యాప్లో అయితే మనం ప్లే స్టోర్లో వెళ్ళి అది అయితే పిక్సెల్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని దాంట్లో పిక్సెల్ యాప్లో అయితే మనం థంబ్నెయిల్ కానీ బ్యానర్ కానీ ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చండి. పిక్సెల్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత దాంట్లో పైన 3 డ్రాప్స్ ఉంటాయి, 3 చుక్కలు. దాన్ని క్లిక్ చేసినామంటే మనకి థంబ్నెయిల్ సైజు, బ్యానర్ సైజు ఇవన్నీ వస్తాయండి. మనకి ఏదైతే కావాలో దాన్ని క్లిక్ చేసుకుంటే మనం మన ఛానల్కి, మన వీడియోకి ఏ ఫోటో అయితే కావాలో దాన్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చండి. కొంతమందికి వచ్చేసి
చాలా మందికి మనం దిగిన బ్యాక్ సైడ్ అంటే మన బ్యాక్గ్రౌండ్ అలాంటివి ఏం కనిపించుకున్నట్ల మనం తంబేల్లో కానీ పెట్టుకోవాలనుకుంటున్నారు కదా, అదైతే బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనే యాప్ అయితే ఒకటి వస్తుందండి మనకి. మనం ఏ విధంగా అయితే మనం దాన్ని చేసుకోవచ్చో ఆ ఫోటో ఆ విధంగా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోతుందండి. దాన్ని క్లిక్ చేసినామంటే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు మనకి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఎలా వైరల్ అవుతాయక్క వీడియోస్ అని అనుకోవచ్చు. మన తంబెల్ అంటే మన కంటెంట్ ఏదైతే ఉంటుందో అది క్లియర్గా నీట్గా పెట్టి మనం మాట్లాడే విధానము, దాంట్లో మనం చేసే విధానము, పని ఏదైనా కానీ వీడియోస్ విలేజ్ స్టైల్ కానివ్వండి, కుకింగ్ వీడియోస్ కానివ్వండి, న్యాచురల్ వీడియోస్ కానివ్వండి, ఇవన్నీ మొత్తం మనం చెప్పే విధానము, మనం చేసే విధానం, మనం మాట్లాడేది ఇవన్నీ నీట్గా ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చాలా మంది వచ్చేసి వీడియోస్ చేయడానికి అనేసి కొన్ని ఎక్కువ డబ్బులు పెట్టి ట్రైపాడ్ అయితేనేమి మళ్ళీ వచ్చేసి మైక్ ఇట్లాంటివన్నీ తీసుకుంటున్నారు కదా. ఫస్ట్ స్టార్టింగ్లోనే అట్లాంటివి ఏం తీసుకోవద్దండి. ఫస్ట్ మనం వీడియోలు కొద్దిగా వైరల్ అయిన తర్వాత అంటే పర్లేదు మన ఛానల్ అయితే గ్రోత్ అవుతుంది అనే ముందు అయితే మనం అయితే తీసుకుని అవి వాడుకుంటే పర్లేదండి. లేకుంటే అవి వాడి వెనకబడిన రోజు కూడా చాలా అయితే ఉన్నాయి. నేను కూడా ఫస్ట్ టైం ఆ విధంగానే చేసినాను. ఆ విధంగా మీరు చేయొద్దండి అని చెప్తున్నాను నేనైతే. ఈ విధంగా అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. ఈ విధంగా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మరికొన్ని వీడియోస్ కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే పక్కా విలేజ్ స్టైలే అండి వీడియోస్, ఎందుకంటే మాది కూడా విలేజే. ఏమంటే కొద్ది రోజులు అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చినాను, నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి ఈ వీడియోలు అయితే చేస్తున్నాను. ఇంకా మీకు వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ అంటున్నారు కదా, అది కూడా ఏం పెద్ద పని ఏమి ఉండదండి. మనకి వ్యూస్ ఎక్కువ వెళ్ళి మన ఛానల్ గ్రోత్ పెరిగి వ్యూస్ ఎక్కువ వచ్చినాయంటే గ్రోత్ పెరిగిందంటే మనకి వాచ్ అవర్స్ అయితేనేమి సబ్స్క్రైబర్స్ అయితేనేమి ఒక 2 months కానీ 5 monthsలో కూడా అయిపోతుందండి. దాన్ని అయితే ఏం టెన్షన్ అయితే పెట్టుకోకూడదు. మనం ఇంకా కొంతమంది వచ్చేసి ఛానల్ అప్లోడ్ చేసిన వెంటనే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే దాన్ని పదే చూస్తుంటారు కదా. దానికోసము మనం ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చినారు, ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేసి మనం డైరెక్ట్గా అయితే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోకూడదండి. అట్లయితే దానికి కూడా ఒక యాప్ అయితే ఉంది. అది వచ్చేసి వైటీ స్టూడియో యాప్ అండి. వైటీ స్టూడియో అనేసి మనం ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి వైటీ స్టూడియో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ లోగో అయితే వైటీ స్టూడియో అయితే మనకి కనిపిస్తుందండి. దాంట్లో వచ్చేసి మనం వాచ్ అవర్స్ ఎంత ఉంది చూసుకోవచ్చు, ప్లస్ మనకి సబ్స్క్రైబర్లు ఎన్ని వచ్చినారో చూసుకోవచ్చు, వ్యూస్ ఎన్ని వచ్చినాయో చూసుకోవచ్చు. ఆ విధంగా అయితే చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత చాలా మందికి ఇంకో డౌట్ కూడా ఉంటుంది, వైటీ స్టూడియోలోనో మనము కొంచెమే కనిపిస్తుంది అక్క, మనది వాచ్ టైము మనం ఇంతకుముందు చేసినంత వాచ్ టైం అయితే కనిపిదక్క అనుకోవచ్చు మీరు. అది వచ్చేసి మళ్ళీ మనం దాంట్లో వచ్చేసి వాచ్ టైం మీద క్లిక్ చేసేసి మనకి 365 days 90 days ఈ విధంగా ఉంటాయండి. దాని మీద క్లిక్ చేస్తే మనం 365 days మీద క్లిక్ చేసినామంటే మన ఛానల్కి ఎంతైతే వాచ్ టైం వచ్చిందో అదైతే క్లియర్గా అయితే కనిపిస్తుందండి మనకైతే. నెక్స్ట్ వచ్చేసి మనం చాలా వరకు అయితే కొంతమందికి ఈ విషయం అయితే తెలియదు. ఏది వచ్చేసి మన ఛానల్లో బ్యానర్ ఎలా పెట్టుకోవాలి అనే వాళ్ళకి చాలా వరకు తెలియదు. అది వచ్చేసి మనం క్రోమ్లో వెళ్ళాలండి. క్రోమ్లో వెళ్ళి వైటీ స్టూడియో అని క్లిక్ చేసి అంటే టైప్ చేసి క్లిక్ చేసినామంటే మనది దాంట్లో వైటీ స్టూడియో అని వస్తుంది. కింద లాగిన్ అని క్లిక్ చేసినామంటే లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మనము మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుందండి. దాంట్లో కూడా అంతే మన ఛానల్ గురించి మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. దాంట్లో మనం మోనిటైజేషన్ కూడా అప్లై చేసుకోవాల్సింది, వాటి నుంచి అప్లై చేసుకోవాలండి. మనమైతే మనకి యూట్యూబ్లో ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా ఎవరు చెప్పారండి. మనకైతే మన ఓన్ అంటే మన చుట్టుపక్కల అయితే ఛానల్ పెట్టిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా అనేసి కొంతమంది ఎట్లా ఇన్స్టాగ్రామ్లో నుంచి అట్లా ఫ్రెండ్స్ అయ్యి ఆ విధంగా క్వశ్చన్లు అయితే క్లారిటీ చేసుకుంటారు వాళ్ళైతే. మనకి ఇంకా కొంతమందికి అవి ఏవి తెలియదు కాబట్టి మనకి ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా
యూట్యూబ్లోకి వెళ్ళి టెక్ ఛానల్స్ చాలా ఛానల్స్ ఉన్నాయండి. మనకి ఏ డౌట్ అయినా కూడా దాంట్లో యూట్యూబ్లో కొట్టినామంటే మనకి అన్ని విధంగా మనకి అన్ని డౌట్లు వచ్చేసాయి బయటికి. ఆ విధంగా అయితే ఛానల్ అయితే రన్ చేసుకోవచ్చండి. మామూలుగా అయితే పాటించినారంటే మీ ఛానల్ అయితే చాలా బాగా గ్రోత్ అవుతుంది. ఇంకొకసారి వచ్చేసి మెయిన్ వచ్చేసి ఎవరికి భయపడకుండా మనం చేసే కంటెంట్ మంచిదా కాదా, మనం ఏ విధంగా వీడియోలు చేస్తున్నాం అనేది అదైతే పక్కా ఉండాలండి. అదైతే కంటెంట్ ఇవ్వాలా నీట్గా. ఇదండి వాటి వీడియో వచ్చేసి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం.